సార్ రామనాథ్ గారు చాలా కాలంగా కొంత స్తబ్దుగా విచారణ ఏదో దాని పని తను చేసుకుపోతోంది సిట్. తిరుమలలో లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలతో ఏర్పాటైన సిట్. ఆ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలతో సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అనుకుందాం. ఈ జంతువుల కొవ్వు అనే మాట సైలెంట్ అయిపోతూ వచ్చింది. ఆ తరువాత ఎల్లో మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కల్తీ నెయ్యి అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక అడుగు వెనక్కేసి రసాయనాల నెయ్యి అంటున్నారు. ఏంటిది, జంతువుల కొవ్వా, కల్తీ నెయ్యా, లేకపోతే రసాయనాల నెయ్యా? ఏం జరుగుతోంది? ఒక్కసారిగా మళ్ళీ ఈ రసాయనాల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది తిరుమలకి? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే. తెలుగుదేశం పార్టీ దగ్గర ఇప్పుడు 4 క్యాసెట్లు ఉన్నాయి. అవి అరిగిపోయాయి సార్. రోజు అదే వేస్తుంటే మీడియాలో అడ్డలైన్లు నిలువు గీతలు కూడా వస్తున్నాయి. పదే వేస్తుంటే అరిగిపోయే కొత్త క్యాసెట్లు ఇవ్వండి సార్ అంటే, లేదు బాబు, ఇంకా అంతకు మించి మనం ఇప్పుడే సాధించలేము, కాబట్టి మీరు అదే అరిగిపోయిన రికార్డులో వేయండి అని చెప్తున్నారు. ఈ 18 నెలల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మీద హఠాత్తుగా స్ట్రైకింగ్ డిబేట్స్, అంటే ఎందుకు కాజేం ఉండదు, హఠాత్తుగా డిబేట్ పెడతారు. ఇలా 22 సార్లు పెట్టారు. తిరుమల లడ్డు మీద దాదాపు 16 సార్లు పెట్టారు. ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రభుత్వం గవర్నమెంట్ డిఫెన్స్ లో పడుతుంది అన్నప్పుడు హఠాత్తుగా వీటిని తెస్తారు. అంటే ఈ అరిగిపోయిన క్యాసెట్లని పదే వేసుకుంటూ వెళ్తున్నారు. ఇది తెలుగుదేశం హఠాత్తుగా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు తెరపైకి? మరి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితికి దీని నిదర్శనంగా చూడొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆఖరిలో అర్జున్ మీద కేసేద్దామని చెప్పి కర్ణుడు పాపం ఒక శక్తి ఆయుధాన్ని దాచిపెట్టుకోని ఉంటారు. హఠాత్తుగా ఘటోత్కచుడు మధ్యలో వచ్చేసరికి అతన్ని ఎదుర్కోలేక దుర్యోధన సార్వభౌముడు చెప్తారు, అసలు ఈ రోజు మనం బతికితే కదా, ఈ రాత్రి గడిస్తేనే కదా రేపు నువ్వు అర్జున్ మీద ప్రయోగించడానికి, కాబట్టి ఈ రోజు మనం ఉండము, కాబట్టి ప్రయోగించు అని చెప్పేసి ఆ అస్త్రాన్ని కూడా మధ్యలోనే ప్రయోగించేలా చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే. 2029 ఎన్నికల్లో మనం ఏం జరుగుతామో అప్పుడు ఎలా ఎదుర్కోవాలో తర్వాత రోజుకో అంశం వచ్చి గవర్నమెంట్ మీద పడిపోతుంది. మనం దీని మీద నుంచి బయటపడాలి అంటే ఇలాంటి అస్త్రాలన్నీ వాడేయాలి, పదే అని వాడేస్తున్నారు. ఇది ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిదే. ఇవన్నీ ఇప్పుడే తేలిపోతాయి. ఇంకా 2029కి ఇవన్నీ ఏమీ పని చేయవు. వాళ్ళ దగ్గర కొత్తగా అస్త్రాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే గత గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ అన్ని విధాలుగా పారామీటర్స్ తో వెనుకబడింది అన్నది డేటాతో సహా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు తిరుమల లడ్డూను కల్తీ చేశారని ఎవరు నిర్ధారించారు? ఇప్పుడు ఒక లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారు అన్నప్పుడు ఆ లడ్డూను పరీక్షించి ల్యాబ్ లో ఇదిగో ఎస్ దీంట్లో ఇది ఉంది అని చెప్పాలి. కానీ అక్కడ ఎక్కడా కూడా ఏ లడ్డూను కూడా పరీక్షించింది లేదు. చిట్టు కావచ్చు, ల్యాబ్ లో కావచ్చు, ఎక్కడా కూడా. ఇంకా అది సాధ్యం కూడా కాదు. అంటే ఇదేంటి, ఒక ఊహ, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఒక ఊహ ఆధారంగా మొత్తం సిట్టు తన చేతుల్లోనే ఉంది, అధికార యంత్రాంగం తన చేతుల్లోనే ఉంది, టీటీడీ తన చేతుల్లో ఉంది, అపారమైన మీడియా బలం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఊహించుకున్న ఒక ఊహకు, అబద్ధాల ఊహకు ఒక రెక్కలు దొడిగి విహరింపజేస్తోంది మీడియా. బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏమన్నారు, జంతువులు కలిపారు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే రంగంలోకి దిగి అయోధ్యకు పంపిన లడ్డుల్లో కూడా కలిపేశారు అన్నారు. ఈ 2 పచ్చి అబద్ధాలు అన్నది తెలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మీద స్పందన లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అయోధ్య లడ్డూలలో కలిపారు అన్నది పూర్తిగా 100% అబద్ధమని 2 రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు. అంటే వీళ్ళు చేసిన ఆరోపణ వాస్తవం కాదన్నది తెలిపే. సెకండ్ ఫేజ్ లో ఏం చేశారు, ఆ రోజు ఈవో గారు ఏం చెప్పారు, లేదు దీంట్లో జంతువుల కొవ్వు కాదు, వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా తేలింది, వెజిటేబుల్ ఆయిల్ ఉంది అని చెప్పారు. అది ఏం చెప్పారు, ఎన్డీబీ రిపోర్ట్ లో వచ్చిందని చెప్పారు. ఆయన కూడా ఏం గాలికి చెప్పలే, రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్నానని చెప్పారు, జంతువుల కొవ్వు కలపలేదు. ఈరోజు హఠాత్తుగా అసలు జంతువుల కొవ్వు కాదు, వెజిటేబుల్ ఆయిల్ కాదు, ఇది ఒక రసాయనం అంటున్నారు. మరి ఏ ల్యాబ్ లో నిర్ధారించారు? అంటే ఆ రోజు ఈఓ గారు చెప్పింది ఎన్డీబీ ల్యాబ్ రిపోర్ట్ అంతా అబద్ధమా? ఏదో దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి కదా. ఎందుకు కాలేకపోతున్నారంటే, వీలైనంత వరకు జంతువుల కొవ్వుని కలిపారని చెప్పడం ద్వారా విపరీతంగా డ్యామేజ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకున్నారు. అది బూమరాంగ్ అయ్యేసరికి మధ్యలో వెజిటేబుల్ ఆయిల్ కాడ కాసేపు ఆగారు. అది సరిపోదు, డాల్డా కలిపారంటే దాని ఇంపాక్ట్ ఉండదని చెప్పేసి ఇప్పుడు ఏకంగా అసలు అది ఆయిలే కాదు, అది ఏదో కెమికల్ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. సిట్ అన్నది నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే విచారించాల్సింది ఎవరిని? ఫస్ట్ ఈ కేసులో అందరినీ విచారిస్తున్నారు కానీ కొందరిని వదిలేస్తున్నారు. పొలిటికల్ మోటివ్ లేకుంటే ఇలా ఎందుకు చేస్తారు? కొనుగోళ్ల కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కొనుగోళ్ల కమిటీకి అప్పట్లో నాయకత్వం వహించింది ఎవరు? ప్రస్తుతం ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉన్న పార్థసారథి గారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మరి వాళ్ళని కనీసం ఎందుకు విచారణకు పిలవడం లేదు? మొన్న పార్థసారథి గారు ప్రెస్ మీట్ లో అడిగితే ఏం చెప్తున్నారంటే, మాకేం సంబంధము, అప్పట్లో ఎలా ఉండేదో అందరికీ తెలుసు, సభ్యుల పరిస్థితి ఏంటి,
మెంబర్లకు ఏం సంబంధం లేదు, అంత పై వాళ్ళే చూసుకునే వాళ్ళు అని చాలా యాజువల్ గా చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే మరి మీరు మెంబర్లుగా ఎందుకున్నారు? కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా మీరు ఎందుకున్నారు? అంటే ఏది దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు ఇచ్చుకోవడానికి ఉన్నారా, లేకుంటే టీటీడీ బోర్డులో ఒక మెంబర్ గా హోదాను అనుభవించడానికి ఉన్నారా? ఇది కదా స్వామివారికి నిజంగా జరిగింటే స్వామివారికి వెన్నుపోటు అంటే పార్థసారథి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసింది కదా ద్రోహం, అసలైన ద్రోహం. సరే ఈ రోజు మాకేం సంబంధం లేదు, ఆ పెద్దవాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్తున్నారు. ఈ రోజు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు కదా, రేపు పొద్దున గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ లో లోపాలన్నీ బయటకు వస్తే అప్పుడు కూడా మాకేం సంబంధం? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కాదని కేబినెట్ లో మేమేం చేసేవాళ్ళం అని చెప్తారా? అంటే ఇలా తప్పించుకొని చేతకానప్పుడు ఆ హోదాల్ని తీసుకోవడం ఎందుకు? చాలా దుర్మార్గమైన అంశం కదా. అవును, ఈ విషయంలో ఏం చేస్తూ ఉన్నారు? పైగా చూడండి, పొలిటికల్ మోటివ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ వరుసగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్లు ఇవే ఉంటున్నాయి, నెల 2 నెలల నుండి ఇవే ట్వీట్లు. వరుసగా నేషనల్ లెవెల్లో ఒకేసారి అన్ని మొత్తం గంటలోనే మొత్తం గుమ్మరించేశారు. పెద్ద పెద్ద జాతీయ ఛానళ్ళకు కూడా వెళ్ళిపోతున్నాయి. జాతీయ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులను కూడా ఇచ్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సింపుల్ గా ఎవరు ఆర్గనైజ్ చేసి ఇదంతా మాఫియా లాగా నడపకపోతే ఒకే ట్వీట్ కనీసం టెక్స్ట్ కూడా మార్చకుండా అంతమంది వేయరు. ఎందుకు వేశారు అంటే ఇక్కడ నుండి ఎవరో ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారు, అందరి వాట్సాప్ లో పంపించుంటారు. సో ఇది నాకే ఎక్స్క్లూజివ్ గా వచ్చింది అనుకొని పాప అమాయకంగా ఎవరికి వాళ్ళంతా దాన్ని పోస్ట్ చేశారు. తర్వాత చూసుకుంటే మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నాయి అవన్నీ. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అయోధ్యకు పంపిన పువ్వు అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అంటున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించమనండి. అధికారంలో ఉన్నది వాళ్ళు, ఇంకా డిమాండ్లు చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్తున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా ప్రూవ్ అవడం లేదు. అది చాలా క్లియర్ గా వాళ్ళకు అర్థమైపోతుంది. రైట్. ఈ అయోధ్యకు పంపినటువంటి 1,00,000 లడ్డూల్లో ఈ నెయ్యితో చేయలేదు, చాలా నాణ్యమైన నెయ్యితో చేశారు ఈ లడ్డూలను మాత్రమని ఈనాడు దినపత్రికలో ఒక వార్తనైతే చూసాం మనం. ఎందుకలా ఈ లడ్డూలు మాత్రం ఎందుకు సపరేట్ చేశారు? ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ హయాంలో లేకపోతే అప్పుడున్నటువంటి బోర్డు కల్తీ నెయ్యి అన్ని మిగతా లడ్డులకు అన్నీ చేసి ఈ లడ్డులకు మాత్రం ఎందుకు సపరేట్గా చేశారు? ఇది ఎందుకంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీడియా ఓపెన్ కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అవాస్తవం అని అందరికీ తెలుసు, కానీ రాయడం లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అవాస్తవం అని తేల్చేశారు. దానికి తోడు అది చాలా క్లియర్ గా ఆ రోజు అందరికీ అర్థమైంది. టీటీడీ బోర్డు లో ఉన్న మైహోం రామేశ్వరరావు గారు మరొక బోర్డు మెంబరు ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఇంకోటి ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేశారు. అదేంటంటే సరే అయోధ్య లడ్డూలకి సపరేట్ గా నాణ్యమైన నెయ్యి వాడారు అంటే ఇక్కడ నాణ్యమైన నెయ్యి కాదా అనే ప్రచారం కూడా తెచ్చారు. కానీ అది కాదు. వాళ్ళు ఎందుకు చేశారు అంటే మామూలుగా దేశీ ఆవులతో సేకరించిన నాటి పద్ధతిలో సేకరించిన నెయ్యిని మాత్రమే వాడాలి అయోధ్య లడ్డూలు కన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేశారు అంతే. అది నాణ్యమైన లడ్డు నెయ్యి కాబట్టి ఇదంతా నాణ్యమైనది కాదని కూడా కాదు. అది కూడా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం మీద దీన్ని ఒక ఇష్యూ చేయాలనుకుంటున్నారు, రాజకీయంగా వాడాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా గమనించండి, ప్రజలంతా ఏమనుకుంటారంటే మనం నిమిత్త మాత్రం భగవంతుడు ఆడిస్తుంటారు అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రివర్స్ లో మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడే నిమిత్త మాత్రుడు చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అలిపిరిలో నేను బయటపడ్డానంటే నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడారు అంటారు. అంతవరకు ఆగితే ఓకే ఎవరైనా అంటారు, కానీ అక్కడితో ఆగరు. నేను ఇంకా ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించారని చెప్తారు. అంటే తాను చేసే కార్యక్రమాలకి తాను చెప్పే మాటలకి అన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి యాక్సెప్టెన్సీ ఉంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇది దేవుడితో ఆడుకోవడం చాలా దారుణమైన అంశం. ఒకటి, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జంతువులకు కలిపిన వాళ్ళని వెంకటేశ్వర స్వామి అయితే వదిలిపెట్టు. ఒకవేళ అది అబద్ధం అయితే వీళ్ళ రాజకీయ ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ పదం ఉచ్చరించాలన్నా కూడా భయం వేస్తుంది. వెంకటేశ్వర స్వామి లడ్డూలో అది కలపడం ఏంటి అన్నట్టు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో డైరెక్ట్ గా అలా మాట్లాడారంటే ఏంటి? ప్రొవోకేట్ చేయండి. సమాజంలో ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చేశారన్నది అర్థమవుతుంది కదా. ఇదే కామెంట్ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక సాధారణ నెటిజన్ పెట్టి ఈ పాటికి ఏమై ఉండేది? అరెస్ట్ చేసి లోపలేసి ఉండేవాళ్ళు, అందరూ సమర్థించి ఉండేవాళ్ళు కూడా. అంటే ఇప్పుడు బాధ్యత లేకుండా కేవలం రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి వెనుకలో దాక్కోవడం అన్నది దారుణం. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని వదిలేయాలి. అలా చేస్తారా అంటే అనుమానమే.